వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనము లూప్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ముందు లూప్ అంటే ఏంటి? లూప్ ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ repeatedly execute if a condition is true. If a condition true. Different types of loops are used in our C programming. అంటే వేరు వేరు రకాలైన లూప్స్ను మనం సి ప్రోగ్రామింగ్లో వాడుతుంటాం అన్నమాట. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ ఒకటి, రెండోది వచ్చి వైల్ లూప్, మూడోది వచ్చేసి డూ వైల్ లూప్. ముందుగా మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్ సింటాక్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్, okay, for is the one of the loop statement in our C programming. Okay, syntax of the for loop. ప్రతిదానికి సింటాక్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఫర్ is the keyword. First, loop variable initialization. Loop variable initialization. Okay, loop variable initialization. Next, condition. Next statement వచ్చేసి loop variable updation. ఈ మూడు స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత బాడీ ఆఫ్ ది లూప్ ఎప్పుడైనా సరే బ్రేస్ ఓపెను, బ్రేస్ క్లోజు, ఈ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి వాడచ్చు. స్టేట్మెంట్ 1 సెమీకోలన్, స్టేట్మెంట్ 2. ఈ స్టేట్మెంట్లలో ఏవైనా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కానీ లేకుంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే అల్గారిథమిక్ స్టేట్మెంట్స్ కానీ ఏవైనా వాడుకోవచ్చు అన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, తర్వాత ఇంకా మళ్ళా లూప్ స్టేట్మెంట్స్ కానీ, ఇన్నర్ లూప్ స్టేట్మెంట్స్ కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా ఫర్ లూప్ అనేది మనము సి ప్రోగ్రామింగ్లో వాడచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా ఫర్, ఇక్కడ ఐ అనేది లూప్ వేరియబుల్ అనుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దాన్ 10 అంటే 10 లోపు ఉంటే ఐ వాల్యూ, ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఒకటి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఐ వాల్యూ ప్రింట్ చేసేదానికి బాడీ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత ప్రింట్ఎఫ్ %d ఐ వాల్యూ అనేది ప్రింట్ చేద్దామన్నమాట. ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇలా ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ఫర్ లూప్. ఈ ఇనిషియలైజేషన్ అనేది, నెక్స్ట్ కండిషన్ అనేది, అప్డేషన్ అనేది వేరు వేరు ప్రదేశాల్లో చేయొచ్చు, అంటే వేరు వేరు లొకేషన్లలో చేయొచ్చు అనమాట. అంటే ఫర్ లూప్ ముందులా ఇనిషియలైజేషన్ అనేది జరగవచ్చు, అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఉండకపోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు I = 0 ఒక వేరియబుల్ అనేది ముందుగా డిక్లేర్ చేసి దానికి ఇనిషియలైజ్ జరిగింది. ఇప్పుడు ఫర్ లూపు ఇప్పుడు ఇక్కడ వచ్చి సెమీకోలన్ ఇనిషియలైజేషన్ అది అవసరం లేదు. కండిషన్ వచ్చి I <10 కండిషన్ పెట్టేయచ్చు. ఇప్పుడు అప్డేషన్ అనేది ఈ విధంగా కూడా రాసేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఫర్ లూప్ అనేది రాసుకోవచ్చు. అంటే ఇనిషియలైజేషను ఫర్ లూప్ ముందల, తర్వాత వచ్చి కండిషను లూప్ వేరియబుల్ అప్డేషన్ వచ్చి ఫర్ లూప్ స్టేట్మెంట్లో వాడచ్చు. అలా కాకుండా ఫర్ ఇనిషియలైజేషన్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్, ఇది థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ వచ్చి స్టేట్మెంట్స్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లూప్ వేరియబుల్ అనేది ముందుగా డిక్లేర్ చేసాము. ఫర్ సెమీకోలన్ ఒక స్టేట్మెంటు ఇనిషియలైజేషన్ ముందు జరిగింది కాబట్టి ఆ స్టేట్మెంటు ఎంటీ స్టేట్మెంటు. ఇప్పుడు కండిషన్ అనేది ఇక్కడ వాడుతున్నాము. ఓకే, ఓన్లీ కండిషన్ సెమీకోలన్ ఈ విధంగా రాసామన్నమాట. ఇక్కడ వచ్చి బాడీ ఆఫ్ ది ఫర్ లూప్, ఇక్కడ స్టేట్మెంట్స్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ప్లేస్. ఓకే, ఈ విధంగా ఇంకొక వేరే ఫర్ లూప్ యొక్క స్ట్రక్చర్ అనేది రాసుకోవచ్చు. ఒకటి నాలుగవ విధానంలో ఓన్లీ ఫర్ లూప్ ఫర్ సెమీకోలన్ ఇది కూడా కరెక్టే. అంటే ఇది ఇన్ఫినిటీ ఫర్ లూప్ అవుతుందన్నమాట. అంటే దీనికి కండిషన్ ఏమీ లేదు, ఇనిషియలైజేషన్ అనేది ఏమి లేదు, అప్డేషన్ అనేది ఉండదు. అంటే ఇన్ఫినిటీ లూప్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి, ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి ఈ విధంగా రాస్తాం అనమాట. ఇది కూడా సింటాక్స్ కరెక్టే. ఓకే, ఈ విధంగా ఫర్ లూప్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది.